గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎన్నోసార్లు మాట్లాడుంటాం ఈ టాపిక్ గురించి, కానీ మళ్ళీ అదే అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మధ్య కాలంలో రకరకాలుగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాలుగా వీడియోస్ చూడటం వల్ల మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోతుంది, ఒక సందేహంగా. అందుకని అడుగుతున్నా. అసలు టాపిక్ ఏంటంటే నిత్య దీపారాధన. ఖచ్చితంగా ప్రతి నిత్యం ప్రతి ఇంట్లో కూడా నిత్య దీపారాధన అనేది జరుగుతూనే ఉండాలి అని చెప్పి అంటారు. అసలు ఎందుకు, ఎలా చెయ్యాలి ఆ దీపారాధన? ఎందుకు అనే దానికి ముందు తెలుసుకుందాం. కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అంటాం. మనకు చక్కటి ఆనందాన్ని ఇచ్చేది, నీడనిచ్చేది, నిలువనిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది అన్నీ కూడా ఇల్లే. అద్దింట్లో ఉన్నావా, సొంతింట్లో ఉన్నావా పక్కన పెట్టాయి. అవును. కానీ ఆ గోడ అడ్డం లేకపోతే బయట నుంచి మట్టి మొత్తం మన ఇంట్లోకి వస్తుంది. ఆ గోడ అడ్డంటే ఏది రాదుగా. సో ఆ గోడే మనకు ఇల్లు. సో ఆ ఇంట్లో బయట ఎంత వర్షం వచ్చిన లోపల హాయిగా ఉంటుంది. ఆ ఇల్లు మనల్ని కాపాడుతుంది అంటే సాక్షాత్తు త్రిమూర్తులు ముగ్గురు అక్కడ ఉన్నట్టే. అందుకనే అనునిత్యం పొద్దున్నే సూర్యోదయాత్ పూర్వం దీపారాధన చెయ్యాలి. సరే, ఇప్పుడు కరెక్ట్ అంటే దీపారాధన చేయడానికి అర్హత లేదు, దీపారాధన చేయలేకపోతే ఏమిటి? చాలా మంది శ్మశానంలో దీపం ఉండదు అంటారు. చాలా అబద్ధం. అది అగ్నిహోత్రమే ఉంటుంది శ్మశానంలో. శ్మశానానికి దీపం పెట్టరు కదా అని అంటారు. చాలా అబద్ధమైన మాట అది. శ్మశానంలో సాక్షాత్తు అగ్నిహోత్రమే ఉంటుంది. ఇక దీపంతో సంబంధం ఉంది అక్కడ. అయినా ఇంటిని శ్మశానంతో ఎందుకు పోల్చాలి? చెప్తున్నాను. ఎప్పుడైతే అసలు ఇంటిని శ్మశానంతో పోల్చకూడదండి. శ్మశానం గొప్పది ఇంటికన్నా. ఎందుకని? ఇంటికన్నా శ్మశానం చాలా గొప్పది. శివుడు ఉంటాడు. మన ఆఖరి మధ్యలో ఏది చెప్పండి? ఆఖరి మధ్యలో ఏది? అదే కదా. నువ్వు ఎంత బంగళా కట్టుకున్నా, ఏం చేసినా చివరికి నువ్వు వెళ్ళేది అక్కడికే కదా. నీకు వాడు తోడు ఉంటాడు అక్కడ. కాబట్టి ఆఖరి మధ్యలో ఏది? మీరు సినిమాకి వెళ్తారు, షికారుకి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు. సరదాగా శ్మశానానికి వెళ్ళొస్తారా? వెళ్ళరు కదా. చివరికి మనం వెళ్ళాల్సింది అక్కడే జీవితకాలం. అంటే ఇంటికన్నా చాలా గొప్పదండి అది. అంటే ఇంట్లోంచి మనల్ని బయటికి గెట్టేసినా అది రాయని చెప్పి ముద్దాడుతుంది. ఫస్ట్ చాలామంది నాకు గజం భూమి కూడా లేదంటూ ఉంటారు. నేను నవ్వుకుంటా, ఏమయ్యా నీకు 6 గజాలు భూమి ముందు నీ నిదుటి మీద రాసిన తర్వాత నువ్వు భూమి మీదకి వస్తున్నావయ్యా అని. అంతే కదండి. కానీ అది శాశ్వతం ఏమి కాదు కదా. అది కూడా పొడమిలోకి ఇద్దరు వెళ్ళిపోతున్నావు కదా. నువ్వు శాశ్వతం, నీకు శాశ్వతం కాకపోవచ్చు. నువ్వు శాశ్వతం, అది అనేక మందికి శాశ్వతం, అనేక మందికి అది అశాశ్వతం అవ్వచ్చేమో. నువ్వు శాశ్వతం, నీకు శాశ్వతం కాకపోవచ్చు. అది మనం గమనించుకోవాలి. అంటే ఎందుకు వచ్చిందంటే ఈ మాట, ఏ ఇంట్లో అయితే దీపారాధన చేయరో ఆ ఇంట్లో నిత్యము కూడా కర్మ చేస్తున్నట్టే అమ్మ. చనిపోయిన వ్యక్తికి కర్మ చేసేటప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇవి ఉంటాయి కొన్ని. అలా ముందు రోజు కొంతమంది రాత్రి కూడా ముగ్గు వేసేస్తారు చాలా మంది. ఉదయం పూట లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి, స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. ఈ విధానాన్ని చాలా తక్కువ మంది అనుసరిస్తూ ఉంటారు. లేద్దాంలే 7ంటికి లేద్దాంలే. 7 గంటలకు లేచి స్నానం చేసేటువంటిది రాక్షస కృత్యం, దైవ కృత్యం కాదమ్మా. కాబట్టి వాళ్ళకి రాక్షస బుద్ధులే వస్తాయి. ఒక మనిషిని హింసించాలని, చికాకులు చేయాలని వస్తాయి. అలానే పుర్రెకో బుద్ధి ఎవడో వెంగళప్ప చెప్పాడని చెప్పి ఆవ నూనెతో, వెప్ప నూనెతో ఇంట్లో దీపాలు పెడుతూ ఉంటారు. దీనివల్ల ఈ వెప్ప నూనెతోటి, ఆవ నూనెతో ఒక విధానం ఉంది, ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అట్లా కాకుండా నిత్యం ఇంట్లో ఆవ నూనెను, వెప్ప నూనెను, వేప నూనె వీటితోటి దీపారాధన పెడతారు. ఇవి ఎప్పుడైతే నువ్వు ఇంట్లో నిత్యం పెట్టడం మొదలు పెట్టావో బయట ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ శక్తులు, దుష్ట ప్రయోగాలు చేసేటువంటి విధానాల శక్తులు ఏవైతే ఆకర్షించుకుంటూ నీ ఇంటికి వస్తాయి. నీ ఇంట్లో ఉన్నాయి నువ్వు ఎప్పుడు తెలుస్తాయి తెలుసా అండి? 24/7 ఇల్లు ఎప్పుడు చంద్రవంతరంగా ఉంటుంది. అంటే బాగా గుర్తు, మనం బట్టలు దండం నుంచి తీస్తే వెంటనే మడత పెట్టేస్తుంటాం.
చాలా మంది దండం మించి దిగిన ఇంట్లో పడేస్తారు అట్లా. అవును. కుర్చీలోను మంచం మీద అసలు పడేయకూడదు. మనం కట్టుకునే బట్టలు మంచం మీద పెట్టకూడదు. ఇలా పడేస్తుంటాం. ఎప్పుడైతే కనుక ఆ దండం మించి తీసి మంచం మీద కానీ కుర్చీలో కానీ పడేసామో దరిద్రదేవి, దరిద్ర పెద్దమ్మ అంటారు ఆవిడ్ని, జ్యేష్ఠాదేవి. ఆవిడ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఆవిడ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు బద్ధకం పెరిగిపోతుంది, చేయలేవు. నన్ను మడత పెట్టాలి, నాకు సేపాకి మడత పెడతాను, రేపు చేద్దాంలే. ఇల్లంతా ఎప్పుడు చిందరవందరగా ఉంటుంది. ఒక చక్కగా ప్రణాళికగా ఎక్కడికక్కడ సర్దేసి నీట్గా ఉండదు. ఎక్కడ దుమ్ము ధూళి చికాకు అంతా ఉంటూనే ఉంటుంది. అదంతా ఎక్కడైతే ఉంటుందో ఒక దరిద్ర పెద్దమ్మ అమాంతం లోపలికి వస్తుంది. ఆవిడ ఎప్పుడైతే లోపలికి వస్తుందో నీకు సూర్యోదయ పూర్వం దీపారాధన చేయాలని ధ్యాస పోతుంది. ఉద్దీప్యస్ఫుజాతవేద పగ్రహం నిరేతిమ్మమా పుషోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ. ఆ దీపారాధన అనునిత్యము నువ్వు చేయటం వలన నీ జీవనం అనేటువంటిది ఆ భగవంతుడు దశ దిశలు వ్యాప్తి చెందుతాడు, వ్యాప్తి చెందేలా చేస్తాడు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే అని 3 ఒత్తులు వేసి దీపారాధన చేయడం వలన సాధ్యం ద్వివర్తి లేదా చేయటం వలన త్రైలోక్య తిమిరాపహ. త్రైలోక్యాలు అంటే ఏంటంటే నీ ఇల్లే, 3 లోకాలు అన్నట్ట. నీ ఇల్లే, వేరే ఏం లేదు. ఒకటి నువ్వు వ్యాపారం, నీ ఇంటి ముందు నీవు ఎవరైనా వస్తే నీకు ఏదైనా బిజినెస్ మాట్లాడడానికి ఇంటి మార్కెట్లోకి వస్తారు. 2 నువ్వు శుభ్రంగా కడుపుండా తినేటువంటిది, వంట చేసుకునేటువంటిది అది దేవాలయం ఒకటి. నువ్వు నీ భార్య ఉండేటువంటి గది ఒకటి. త్రైలు 3 లోకాలు. ఈ 3 సవ్యంగా ఉన్నప్పుడు నీ కుటుంబం ఎప్పుడు సవ్యంగానే ఉంటుంది. ఆ 3టికి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆరాధ్యులు 3 ప్రదేశాలకి. కనుక ఆ దీపారాధన వలన ఎప్పుడు కూడా సాధ్యం. 2 ఇందులో మళ్ళీ మరొక అర్థం కూడా ఉంది. ఈ కారణం చేత మొత్తం ఎప్పుడు కూడా ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఆగరవత్తి ధూపం వెలిగించడం వలన నువ్వు ఎప్పుడైతే కనుక సూర్యోదయ పూర్వం చేయవలసింది నువ్వు వదిలేసి సూర్యోదయం తర్వాత 7 గంటలకు 8 గంటలకు నువ్వు దీపారాధన చేసే పరిస్థితిలో రాక్షస ఆరాధన, రాక్షస కృత్యాలు, తద్వారా ఇంట్లోకి దరిద్రదేవి ప్రవేశించడం, ప్రతి ఒక్కటి ఇలా చక్కగా వెళ్తుండేటువంటిది కాస్త ఇలా 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 మూసుకుపోతుంది. మూసుకుపోయేంత వరకు మనకు తెలియకపోవడం, ఆ తర్వాత బయటికి రావడానికి బాధపడటం, ఎవరిని ఏదైనా చెప్పిన అర్థం చేసుకోలేకపోవటం, నువ్వు చెప్పావులే అంటాం. దరిద్రదేవి ఏం చేస్తూ ఉంటుంది, చక్కగా ఇంట్లో కూర్చొని ఇళ్ళవేళ్ళ జుట్టు ఎవరా పోసుకొని వికారంగా మాట్లాడుతూ, వికారంగా ఉంటూ, స్నానం చేయకుండా, రకరకాలుగా ఉంటూ, అందంగా లేకుండా, ఇష్టం వచ్చేట్టుగా ఉంటూ, జుట్టు దూకోకుండా రకరకాలుగా ఏదైతే కనుక ఛందోబద్ధం కాని ఉందో అవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ దరిద్రదేవి తిష్ట వేస్తుంది. అప్పటి వరకు నీ ఇంట్లో కొద్ది గొప్ప ఉండేటువంటి చక్కటి యోగం కూడా కుటుంబం నుంచి వెళ్ళిపోయి ఆ దంపతుల మధ్య చిచ్చు బట్టి కుటుంబం విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అది కాకుండా ఉంటూ ఎప్పుడు స్థిరంగా లక్ష్మీదేవి వింటూ ఉండి సుఖంగా ఉండాలి అంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నుండి సూర్యోదయ పూర్వం దీపారాధన చేసుకుని ఆచమ్య కేశవాయ స్వహ నారాయణ స్వ అంటే రిపీట్ ఇంట్లో అన్ని ఏర్పాటు చేసుకుని ఆచమ్య కేశవాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వ అని చెప్పి 3 సార్లు ఆచమనం చేసి దీపారాధన చేసుకో. ఇంటి వరకు ధూపం వెలిగించు. అక్కడితో జీవితం బాగుంటుంది. అంటే ఈ ఆచమనం ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందేనా నిత్య దీపారాధనకు కూడా? ఆచమనం చేయకుండా దీపారాధన అనర్హత. ఆచమనం అంటే ఏం లేదమ్మా, కేశవాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ 3 సార్లు జీవితం నీళ్ళు పోసుకోవడం వలన అమృతం ఉంటుంది. పొద్దున్నే గ్లాసు మంచిది తాగడం కాదు, ఆ 3 సార్లు జీవితంలో పోసుకోవడం వలన ఆ స్వామివారి యొక్క తీర్థం మంత్రోదకం అనేటువంటి లోపలికి వెళ్ళి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఒకసారి రేపు ఉదయం మీరు ట్రై చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పడం మీకు అనుభవించడం ఒక తేడా ఉంటుంది. ఒక్కటే రోజుకి ఆ తేడా తెలుస్తుంది. వెంటనే వాళ్ళు చేస్తే ఎప్పటికీ మీకు తేడా తెలిసిపోతుంది. ఎండలు ఇంట్లోకి వచ్చారు, ఏసీలోకి రంగన తేడా తెలుస్తుంది తెలీదా? వెంటనే తెలిసిపోతుంది. ఆ తర్వాత వాళ్ళే మానరు చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు నిత్య దీపారాధనకు కూడా ఖచ్చితంగా అంటే పువ్వులు, నైవేద్యం ఇవన్నీ. దీపం దేవతేనమ్మా, దీపం వేరేదేం కాదు. దీపం దేవత కాబట్టి దీపారాధన వెలిగించింది 2 అక్షతలు వేయాలి, 2 పుష్పాలు వేయాలి, ఖర్జూర పండు పంచదార ఏదో నివేదన ఉండి తీరవలసిందే. ఏది ఖచ్చితంగా దీపారాధన వెలిగింది. జ్యోతిష్పతి త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి. ఆ భగవంతుని జ్యోతి రూపంలో మనం చూసుకోవడం. ఆయన ఎట్లా రోజు మనకు కనిపించాడు కాబట్టి ఆ జ్యోతి వెలుతురులో దీపారాధన చేసి ఆ దీపం వెలుతురులో భగవంతుని చూసుకోవడం మనం. అది కాబట్టి ఆ విధానాన్ని అనుసరించడం శ్రేయస్కరం. ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. Krishna is there.
మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి